మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఆషాఢ శుక్రవారం, పైగా పౌర్ణమి తర్వాత రోజు గనుక రాత్రి 9 గంటలకు గ్యాస్ పొయ్యి కింద ఇది ఒక్కటి పెట్టండి చాలు. తెల్లవారేసరికి లక్ష్మీదేవి మీ ఇంటికి 1 కోటి రూపాయలను పంపుతుంది. మీ సమస్యలన్నీ రాత్రికి రాత్రే పోతాయి. మీరు కోటీశ్వర్లు అవుతారు. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. పౌర్ణమి తర్వాత రోజుకు కూడా ఎన్నో శక్తులు ఉంటాయి. ఈ రోజు నుండి అమావాస్య వరకు చంద్రుడి శక్తి క్షీణిస్తూ ఉంటుంది. కాబట్టి ఈరోజు గ్యాస్ పొయ్యి కింద ఇది ఒక్కటి పెట్టండి. ఇలా పెట్టడం వల్ల మీకు అదృష్టం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాదు, గ్యాస్ పొయ్యి కింద ఇది పెట్టడం వల్ల మీ దశ తిరిగిపోతుంది. మీ జీవితం మారిపోతుంది. ధన సమస్యలు పోతాయి. ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మరి పౌర్ణమి ముందు రోజు గ్యాస్ పొయ్యి కింద ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఒకసారి విష్ణుమూర్తి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా తన భార్య లక్ష్మీదేవితో ఇలా అన్నారు: దేవి, లోకాలన్నీ నా ఆధీనంలోనే ఉన్నాయి. ఈ సృష్టికి నేనే పాలకుడిని. నా భక్తులు ఎవ్వరూ నీ మాయలో పడరు అని అన్నాడు. ఆ మాటలకు లక్ష్మీదేవి చిరునవ్వు నవ్వి, స్వామి, అది మీ భ్రమ. సమస్త సృష్టికి అధికారిని నేనే. నేను దయ చూపిస్తే ఎవరైనా గొప్పవారు, ధనవంతులు అవుతారు. అందరూ వారిని గౌరవిస్తారు. నేను లేకపోతే మనుషులకు బ్రతుకులేదు. మీరు ప్రపంచానికి సృష్టికర్త కావచ్చు, కానీ నేను లేనిదే ప్రాణకోటి బ్రతకదు. నా మాటలు నమ్మకం లేకపోతే మనం ఎవరికి ఎక్కువ శక్తి ఉందో పరీక్షించుకుందాం అని అంది. దానికి విష్ణుమూర్తి కూడా ఒప్పుకున్నాడు. ఇద్దరూ కలిసి ఒక యోగిని రూపాలు ధరించి భూలోకానికి బయలుదేరారు. వారు ఒక నగరానికి చేరుకున్నారు. అక్కడ నారాయణయ్య అనే విష్ణు భక్తుడు ఉన్నాడు. అతన్ని పరీక్షించాలని విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అనుకున్నారు. ఆ రోజు పెద్ద వర్షం, ఉరుములు, మెరుపులతో కూడిన గాలులు వీస్తూ ఉన్నాయి. యోగి రూపంలో విష్ణుమూర్తి నారాయణయ్య ఇంటి ముందు చలికి వణుకుతూ నిలబడ్డారు. ఇంట్లో ఉన్న నారాయణయ్య ఆ యోగిని చూసి జాలిపడ్డాడు. అయ్యో, ఈయన ఎవరో కొత్తగా ఉన్నాడు. ఇంత వర్షంలో ఎక్కడికి వెళ్ళగలడు అనుకుంటూ బయటకు వెళ్ళి యోగిని లోపలికి ఆహ్వానించాడు. స్వామి, లోపలికి రండి. వర్షం ఆగేలా లేదు. కాస్త విశ్రాంతి తీసుకోండి అన్నాడు. యోగి రూపంలో ఉన్న విష్ణుమూర్తి లోపలికి వచ్చాడు. అప్పుడు నారాయణయ్య, స్వామి, మీరు ఎవరు, ఎక్కడి నుండి వస్తున్నారు అని అడిగాడు. దానికి ఆ యోగి, నాయన, నేను భిక్షాటనకు వెళ్తూ ఉండగా అకస్మాత్తుగా వర్షం వచ్చింది. నా కుటీరం చాలా దూరంలో ఉంది. నువ్వు మంచి మనసుతో నాకు సహాయం చేశావు. నీ మంచి మనసుకు అంతా శుభం జరుగుతుంది అని ఆశీర్వదించాడు. నారాయణయ్య సంతోషించి, అదేంటి స్వామి, మీరు కష్టాల్లో ఉన్నారు కదా, సహాయం చేయటం నా ధర్మం. చాలా పొద్దుపోయింది. మీరు భోజనం చేశారా? అభ్యంతరం లేకపోతే మా ఆతిథ్యం స్వీకరించండి అని భోజనానికి ఆహ్వానించాడు. అప్పుడు యోగి, లేదు నాయన, నేను భోజనం చేసే వస్తున్నాను అన్నాడు. దానికి నారాయణయ్య, సరే స్వామి, ఇది మీ ఇల్లే అనుకోండి. ఇల్లంతా చూసి మీకు నచ్చిన గదిలో విశ్రాంతి తీసుకోండి అన్నాడు. యోగి సరేనని ఇల్లంతా తిరిగి ఒక పాత గది దగ్గర ఆగి, నాయన, నాకు ఈ గది సరిపోతుంది. నేను ఇక్కడే ఉంటాను అన్నాడు. అప్పుడు నారాయణయ్య, స్వామి, ఆ గది పనికిరాదు. ఇక్కడ పనికిరాని వస్తువులు ఉంటాయి. అంతకన్నా మంచి గదిని ఎంచుకోండి అన్నాడు. కానీ యోగి మాత్రం, నాయన, మేము యోగులం. మాకు ఏకాంతం ముఖ్యం. ఈ గది ఎలా ఉన్నా పర్వాలేదు. నేను ఇక్కడే ఉంటాను అని పట్టుపట్టాడు. నారాయణయ్య చేసేదేమీ లేక ఆ గదిని శుభ్రం చేయించి యోగికి పక్కా వేశాడు. యోగి ఆ గదిలోనికి వెళ్ళి తలుపులు మూసి గడియ పెట్టుకున్నాడు. తన మనసులో విష్ణుమూర్తి, నా భక్తుడు నాకు ఆశ్రయం ఇచ్చాడు. కానీ ఈ చలిలో లక్ష్మి ఏమవుతుందో? తనకు ఎవరు ఆశ్రయం ఇస్తారు? లక్ష్మి తప్పకుండా ఓడిపోతుంది. నా భక్తుడు లక్ష్మి మాయలో పడడు. విజయం నాదే అనుకున్నాడు. ఇంతలో యోగిని వేషంలో లక్ష్మీదేవి కూడా నారాయణయ్య ఇంటి దగ్గరకు వచ్చి చలికి వణుకుతూ తిరుగుతోంది. అదంతా ఇంట్లో నుండి గమనిస్తున్న నారాయణయ్య ఆ యోగిని అందానికి ముగ్ధుడై బయటకు వచ్చాడు. ఎవరు దేవి నీవు? అలాంటి వాతావరణంలో బయట ఎందుకు ఉన్నావు?
చలి పెరుగుతోంది. మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంట్లో వచ్చి విశ్రాంతి తీసుకోండి అని లోపలికి ఆహ్వానించాడు. యోగిని లోపలికి వచ్చింది. అప్పుడు నారాయణయ్య, దేవి మీరు ఎవరు, ఎక్కడి నుండి వస్తున్నారు అని అడిగాడు. దానికి యోగిని, నాది పక్క గ్రామం, గురుదేవులను చూడడానికి వచ్చాను అని అంది. నాకు చాలా దాహంగా ఉంది, కాస్త మంచినీళ్లు ఇవ్వగలరా అని అడిగింది. నారాయణయ్య ఒక గ్లాసులో మంచినీళ్లు తెచ్చి ఇచ్చాడు. యోగిని ఆ గ్లాసు తీసుకుని తన జోలిలో నుంచి ఒక రత్నాలు పొదిగిన బంగారు గ్లాసు తీసి మామూలు గ్లాసులోని నీళ్లు ఆ బంగారు గ్లాసులో పోసి తాగింది. ఆ గ్లాసు నిండా రత్నాలు పొదిగి ఉండటం నారాయణయ్య గమనించాడు. నీళ్లు తాగిన తర్వాత ఆ రత్నాలు పొదిగిన బంగారు గ్లాసును దూరంగా పరేసింది యోగిని. ఇది చూసిన నారాయణయ్య ఆశ్చర్యపోయాడు. అదేంటి దేవి, అంత విలువైన రత్నాల గ్లాసును ఎందుకు పారేశారు అని అడిగాడు. అప్పుడు యోగిని, ఇలాంటి గ్లాసుల్లో నేను ఒక్కసారి మంచినీళ్లు త్రాగిన తర్వాత మళ్ళీ ఆ గ్లాసులో తాగను, పారేస్తాను. నా దాహం ఇంకా తీరలేదు, నాకు ఇంకా మంచినీళ్లు కావాలి అంది. అలా 5-6 సార్లు నీళ్లు తెప్పించుకుని ప్రతిసారి జోలి నుంచి ఒక కొత్త రత్నాల గ్లాసు తీసి అందులో నీళ్లు పోసుకుని తాగి గ్లాసును పారేసింది. ఇది చూసిన నారాయణయ్యకు ఆశ్చర్యం తగ్గలేదు. అతని భార్య కొంతకాలం క్రితం చనిపోయింది. అతను మనసులో ఈ అందమైన ఆవిడ ఎంతో గొప్ప ధనవంతురాలు అయి ఉంటుంది, లేకపోతే రత్నాలు పొదిగిన గ్లాసులో నీళ్లు త్రాగటం ఏంటి, తాగినా కూడా అంత విలువైన గ్లాసును పారేయటం ఏంటి, ఈ సుందరిని నేను పెళ్లి చేసుకుంటే ఇక నేను కష్టపడవలసిన అవసరమే ఉండదు అని అనుకున్నాడు. దేవి మీరు చాలా అలసిపోయి ఉంటారు, మా ఆతిథ్యం స్వీకరించండి అన్నాడు నారాయణయ్య. లేదు, మేము భోజనం చేసే వస్తున్నాము అంది యోగిని. సరే అయితే ఇది మీ ఇల్లే అనుకోండి, ఇక్కడ మీకు ఎలాంటి సమస్య ఉండదు, ఇల్లంతా చూసి మీకు నచ్చిన గదిలో విశ్రాంతి తీసుకోండి అన్నాడు. యోగిని సరేనంటూ ఇల్లంతా చూసి యోగి అనగా విష్ణుమూర్తి ఉన్న గది వద్దకు ఆగి, నాకు ఈ గది సరిపోతుంది, నేను ఇక్కడే విశ్రాంతి తీసుకుంటాను అంది. ఆ గదిలో యోగి ఉండటం చూసి నారాయణయ్య, దేవి ఈ గది మీకు అస్సలు సరిపోదు, అది కాక ఈ గదిలో ఇదివరకే ఒక యోగి ఉన్నారు, కాబట్టి మీరు వేరే గదిని ఎంచుకుంటే బాగుంటుంది అని చెప్పాడు. లేదు, నాకు ఈ గదే చాలా నచ్చింది, మేము ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాము అని యోగిని పట్టుబట్టింది. చేసేదేమీ లేక నారాయణయ్య తలుపు తట్టి, స్వామి మీరు ఈ గదిని ఖాళీ చేయాలి, మీరు వేరే గదిలో విశ్రాంతి తీసుకోండి అని కేక పెట్టాడు. లోపల నుండి యోగి అనగా విష్ణుమూర్తి, నేను ఇప్పుడు యోగ సమాధిలో ఉన్నాను, కదలడానికి వీలు లేదు, నేను ఈ గదిలోనే ఉంటాను అన్నాడు. నారాయణయ్యకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. దేవి విన్నారుగా, స్వామివారు సమాధిలో ఉన్నారు, దయచేసి వేరే గదిని ఎంచుకుంటే మంచిది అని యోగిని బ్రతిమలాడాడు. కానీ యోగిని ఒప్పుకోలేదు. ఇంకోవైపు యోగి కూడా ఆ గదిని వదిలి బయటకు రావట్లేదు. చివరకు నారాయణయ్యకు కోపం వచ్చింది. అతను తన సేవకులను పిలిచి, ఎవరక్కడ, వెంటనే ఈ తలుపులు పగలగొట్టి లోపల ఉన్న మొండి యోగిని బయటకు గెంటండి అని చెప్పాడు. దాంతో సేవకులు తలుపులు పగలగొట్టి లోపల ఉన్న యోగిని బయటకు నెట్టారు. అప్పుడు యోగిని నారాయణయ్యతో, నా కోసం నీ చేతులతో భోజనం చేసి తీసుకురా, నాకు చాలా ఆకలిగా ఉంది అని అంది. నారాయణయ్య వంటగదికి వెళ్ళాడు. అతను అలా వెళ్ళగానే యోగిని అనగా లక్ష్మీదేవి గబగబా బయటకు వచ్చి యోగి అనగా విష్ణుమూర్తిని కలుసుకుని, స్వామి ఏం జరిగిందో చూశారు కదా, మీ పరమభక్తుడైన నారాయణయ్య నా ముందు లొంగిపోయాడు, ఇప్పుడైనా ఒప్పుకుంటారా, ఈ ప్రపంచానికి ఆధిపత్యం నాదే అని అంది. శ్రీ మహావిష్ణుమూర్తి జవాబు ఏమీ ఇవ్వలేక మౌనంగా ఉండిపోయారు. అప్పటికే చాలా పొద్దుపోయింది. వాళ్ళిద్దరూ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నారు. ఆ ఆలయాన్ని రాజుగారు కట్టించారు. అది నిర్ణీత సమయాల్లో మూసి తెరుస్తూ ఉంటారు. ఆ ఆలయాన్ని చూడగానే శ్రీ మహావిష్ణుమూర్తి, ఇక్కడ లక్ష్మీ ఆటలు సాగవు, ఎందుకంటే ఈ ఊరి రాజే కాదు, ఈ ఊరిలోని ప్రజలందరూ నా పరమభక్తులు, వారెవ్వరూ లక్ష్మీదేవిని పూజించరు, ఇక విజయం నాదే అని మనసులో అనుకున్నాడు. అప్పుడు ఆయన లక్ష్మీదేవితో, దేవి మనం ఇక్కడ కొన్ని రోజులు ఉంటే మంచిది అనుకుంటున్నాను అని చెప్పాడు. దానికి లక్ష్మీదేవి, స్వామి నేను మీ దాసిని, మీ ఇష్టమే నా ఇష్టం, కానీ ఇక్కడైనా మీకు విజయం లభిస్తుందని అనుకోకండి, ఎక్కడైనా నేనే గెలుస్తాను అని అంది. అలా వారిద్దరూ లోపలికి ప్రవేశించి ఆ రాత్రి గుడిలోనే విగ్రహాలుగా మారి విశ్రాంతి తీసుకున్నారు.
తెల్లవారుజామున పూజారి వచ్చి పూజను ప్రారంభించాడు. భక్తులు దేవుడి దర్శనం కోసం వచ్చారు. వచ్చిన వారంతా శ్రీ మహావిష్ణువు అష్టోత్తరాలను స్మరించారు. లక్ష్మీదేవిని స్మరించిన వారెవ్వరూ లేరు. దాంతో శ్రీ మహావిష్ణుమూర్తి మనసులో ఆనందించాడు. అలా మధ్యాహ్నం కాగానే పూజారి దేవాలయాన్ని మూసివేశాడు. అప్పుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవితో, చూశావా దేవి, నిన్ను స్మరించిన భక్తుడే లేడు. ప్రపంచంలో ఆధిపత్యం నాదేనని ఒప్పుకుంటావా అని అడిగారు. లక్ష్మీదేవి చిరునవ్వు నవ్వి, మీరు ఉదయం నుండి భక్తులకు దర్శనమిచ్చి అలసిపోయి ఉంటారు. మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి అని అంది. అకస్మాత్తుగా ఆ సమయంలో రాజుగారికి పూజారిని పరీక్షించాలని ఆలోచన వచ్చింది. ఆయన ఒక వ్యాపారస్తుడి వేషం ధరించి దేవాలయానికి బయలుదేరాడు. ఆ సమయంలో పూజారి దేవాలయం తలుపులు మూసి వెళ్తూ ఉండగా మహారాజు అతని వద్దకు వచ్చి, అయ్యా, నేను భగవంతుని దర్శనం చేసుకోవాలి, నాకు ఆయన దర్శనం ఇప్పించండి అన్నాడు. దానికి పూజారి, అయ్యా, ఆలయం తలుపులు మధ్యాహ్నం 12 దాటి ఉంచరాదని రాజుగారి ఆజ్ఞ. మీరు దేవుడి దర్శనం చేసుకోవాలంటే సాయంత్రం గుడి తలుపులు తెరుస్తారు. ఆ సమయంలో వచ్చి దర్శనం చేసుకోండి అన్నాడు. దానికి వ్యాపారస్తుడి వేషంలో ఉన్న రాజు, దానికేం ఉందిలే అయ్యా, దర్శనం ఇప్పించండి. నేను వేరే దేశం నుండి వచ్చాను. వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని 1000 వరహాలు కానుకగా ఇద్దామని వచ్చాను. నేను వెంటనే మా ఊరికి వెళ్ళిపోవాలి. నాకు దర్శనం ఇప్పించినట్లయితే నేను ధన్యుడను. భగవంతుడికి కానుకగా సమర్పించిన పుణ్యమే నాకు దక్కేది. నేను మళ్ళీ ఈ నగరానికి ఎప్పుడు వస్తానో ఏమో అన్నాడు. ఆయన మాటలు వినగానే కోరి వచ్చే లక్ష్మిని ఎందుకు అడ్డగించాలి అని పూజారి గారికి అనిపించింది. అతనికి దర్శనం ఇప్పిస్తే వచ్చే నష్టం ఏమిటి? రాజుగారికి ఈ విషయం తెలిసినప్పటి సంగతి కదా అని అనుకుని పూజారి వ్యాపారస్తుడితో, అయ్యా, మీరు ఆగండి, నిరాశపడవద్దు. ఎంతో దూరం నుండి వచ్చారంటున్నారు కదా, భగవంతుడి దర్శనం చేసుకుని ప్రసాదం పుచ్చుకొని వెళ్ళండి అన్నాడు. అప్పుడు వ్యాపారస్తుడు దేవుడికి 1000 వరహాలు కానుకగా సమర్పించి దర్శనం చేసుకుని ప్రసాదం పుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఆయన రాజభవనానికి చేరుతూ ఉండగానే పూజారిని పిలిపించాడు. ఏమయ్యా పూజారి, ఆలయంలో పూజా పురస్కారాలు సరిగ్గా జరుగుతున్నాయా అని అడిగాడు. జరుగుతున్నాయి మహారాజా అన్నాడు పూజారి. మంచిది. ఆలయం తలుపులు సకాలంలో మూస్తున్నారా? ఏ ధనికుడైనా దేవుడి దర్శనం కోసం వస్తే వేళకాని వేళ తలుపులు తెరవటం లేదు కదా అని అడిగాడు మహారాజు. తన మీద ఎవరో రాజుగారికి ఫిర్యాదు చేశారని పూజారి గారికి అనుమానం కలిగింది. అతను తెలివిగా, మహారాజా, దేవాలయం తలుపులు వేళ ప్రకారమే తెరుస్తూ ఉన్నాము. మీరు మీ మందిరంలో నిద్రపోతున్న సమయంలో మహారాణి గారు వస్తే మీ మందిరం తలుపులు తెరవక తప్పదు కదా. అలాగే విష్ణు మందిరంలోనికి లక్ష్మీదేవి వస్తానంటే తలుపులు తెరవక తప్పదు కదా అని అన్నాడు. పూజారి తెలివిగా ఇచ్చిన ఈ సమాధానానికి రాజు సంతోషించి మరో 2000 వరహాలు ఇచ్చి పంపించి వేశాడు. ఇదంతా వైకుంఠం నుండి గమనిస్తున్న శ్రీ మహావిష్ణుమూర్తి మరోసారి ఓడిపోయాడు. బాధపడుతున్న శ్రీ మహావిష్ణుమూర్తితో లక్ష్మీదేవి, చూశారా స్వామి, ఈసారి కూడా మీకు ఓటమి తప్పలేదు. నిజానికి మీరు నా అసలు రూపం తెలుసుకోలేదు. సృష్టి మొదలైనప్పటి నుండి నాకు ప్రాధాన్యత ఉంది. కనిపించేదంతా నా రూపమే. పురుషుడిలో ఉన్న శక్తి అంతా స్త్రీదే. నీలో ఉన్న శక్తి అంతా నాదే. త్రిమూర్తులకు నేనే ఆధారం. అందుచేత మీరు నన్ను గెలవలేరు అని అంది. శ్రీ మహావిష్ణుమూర్తి సత్యాన్ని గ్రహించారు. అమ్మవారే సృష్టికి ఆధారం అని ఒప్పుకున్నారు. ఇక వీడియోలోకి వస్తే, పౌర్ణమి తర్వాత రోజున చక్కగా లక్ష్మీదేవిని ఆరాధించుకోవాలి. అలాగే మన ఇళ్లల్లో చెడు ఎక్కువగా వంటగదిలోనే ఉంటుంది. వంటగదిలో ఉండే చెడు వల్లే మనం సమస్యలు ఎదుర్కొంటాం. అలా జరగకుండా ఉండాలంటే గ్యాస్ పొయ్యి మీద లేదా కింద ఈరోజు ఇది పెట్టండి చాలు, మీ ఇంట్లోని చెడంతా కూడా పోతుంది. అద్భుతమైన ఫలితం వస్తుంది. ఏమీ లేదు, ఈరోజు పగటిపూట ఒక రావి ఆకు లేదా మర్రి ఆకు లేదా తమలపాకు, ఈ మూడిటిల్లో ఏదైనా ఒక ఆకును తెచ్చుకోండి. మీకు అందుబాటులో ఉండే, మీకు దొరికిన ఆకును తెచ్చుకొని ఆ ఆకును ఎక్కడైనా సరే భద్రంగా ఉంచి రాత్రి 9 గంటలకు ఈ పరిహారం చేయండి. ముందు ఆకును తీసుకోండి. ఆ తర్వాత ఒక నిమ్మకాయను తీసుకొని ఒక పువ్వులాగా 4 భాగాలుగా పూర్తిగా కొయ్యకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కొయ్యండి. ఆకును ఒక ప్లేట్లో పెట్టి ఆ ఆకుపై 1 స్పూను రాళ్ల ఉప్పు వేయండి.
ఆ ఉప్పు ఆకు బయటకు పడకుండా ఆకులోనే ఉండేలాగా చూసుకోండి. తర్వాత ఈ ఉప్పు మీద కోసి ఉంచుకున్న నిమ్మకాయను ఉంచండి. నిమ్మకాయ కోసిన భాగాలలో అర స్పూన్ చొప్పున కుంకుమ పసుపు చల్లండి. మధ్యలో ఒక యాలుక్కాయను గుచ్చండి. తర్వాత ఈ ప్లేట్ను మీ గ్యాస్ స్టవ్ కింద పెట్టండి. ఇలా పెట్టేటప్పుడు గట్టిగా మాకు మంచి జరిగి మా సమస్యలన్నీ కూడా పోయి మా ఇల్లు మాకు అనుకూలించాలి అని సంకల్పం చెప్పుకోండి. ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉండే అనేక సమస్యలు, కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, మనశ్శాంతి లేకపోవటం, నరదృష్టి వంటివి తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ధన సమస్యలు పోతాయి. ధనం మీ వైపు అట్రాక్ట్ అవుతుంది. ఇక ఆ ప్లేట్ను రాత్రంతా అలాగే ఉంచి తెల్లారి లేవగానే ఏ పనులు చేయకుండా ఆ ఆకు, నిమ్మకాయ, ఉప్పు, యాలుక్కాయ అన్నీ ఒక కవర్లో వేసి బయట ఒక చెట్టు మొదట్లో పారేయండి. ఉప్పు రాత్రంతా చెడును గ్రహిస్తుంది. నిమ్మకాయ కూడా సెకండ్లలోనే ఫలితాన్ని ఇస్తుంది. పౌర్ణమి మరుసటి రోజున ఈ పరిహారం చేసుకోవటం వల్ల ధనం వస్తుంది, ఐశ్వర్యం కలుగుతుంది, అభివృద్ధి కూడా ఉంటుంది. ఎవరైనా మీకు డబ్బు ఇవ్వకుండా ఎగ్గొడుతూ ఉంటే ఈ పరిహారం బాగా పనిచేస్తుంది. ఈ పరిహారం అత్యంత శక్తివంతమైనది. మీరు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చి తిరిగి రావటం లేదని బాధపడుతూ ఉన్నట్లయితే పౌర్ణమి మరుసటి రోజు తప్పక ఈ పరిహారం చేయండి. తప్పకుండా ఆ డబ్బు మీ దగ్గరకు వస్తుంది. మీరు ఇచ్చిన డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అంతేకాదు ఈ పరిహారం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. ధన సమస్యలు పోతాయి. కాబట్టి తప్పనిసరిగా అందరూ పౌర్ణమి మరుసటి రోజున ఈ చిన్న పనిని రాత్రి 9 గంటలకు చేసుకోండి. మీ కష్టాల నుండి బయటపడండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.